ఓ దారిన పోతూ లేదు రైల్లో పోతూ ఏదో కొంతమంది అప్పుడు కలుస్తారు రైలు పెట్టెలో కూర్చున్నప్పుడు. ఏదో వాళ్ళతో చాలా ఆప్యాయంగా ప్రియంగా మాట్లాడుతూ కూర్చుంటాం. మన స్టేషన్ రావడంతో మనం ఆయన ఎక్కడికి పోతాడో మనకు తెలియదు, మనం ఎక్కడికి పోతామో ఆయనకు తెలియదు. ఆ కాసేపు ఇది మహా ఆప్యాయతగా మాట్లాడుతూ కూర్చుంటాం. ఇదంతా భవసంగ ఖలు పాంథ సంగమ అన్నారు. కానీ ఈ భావన రాకుండా అహమేతేషాం మమైతే, నేను వీళ్ళకు చేరిన వాడిని, వీళ్ళు నాకు చేరిన వాళ్ళు అనేటటువంటి మమత్వాభిమానంతో తన యొక్క ధర్మమైనటువంటి యుద్ధాన్నే అర్జునుడు విడనాడి తనకు ధర్మం కానటువంటి భిక్షాటనం చేస్తాను అని కూర్చున్నాడే. దీనివల్ల ఆ మమత్వాభిమానం అనేటటువంటిది స్వధర్మం నుంచి దిగజారటానికి పరధర్మాన్ని గ్రహించడానికి హేతువైంది అని తెలుస్తున్నది. కాబట్టి భగవత్పాదులు అన్నారు, ఈ రెండూ వదిలెట్టేసి మమ అహం ఇది బంధకరే పదే ద్వే త్యక్త్వా అన్నారు. అంటే మరి ఎవళ్ళను నా వాళ్ళని అనుకోకూడదా అని అంటే, అనుకోండి. ఆ అనుకోవటం కేవలం కొంతమందినే నావాడే అనుకో, అందరూ నావాళ్లే అనుకునేటైతే అన్నారు. అయన్నిజః పరో వేతి గణన లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. అయన్నిజః పరో వేతి గణన లఘుచేతసాం. మనంతా అల్ప మనస్సులతో వీడు మటుకు నావాడు, వీడు పరాయివాడు అని అనుకుంటున్నా. నిజంగా మీ మనస్సు విశాలంగా ఉంటే అంతా ఈ దేశమంతా నాదనుకో. ఉదారచరితానాంతు వసుధైవ కుటుంబకం. లేదంటే అవి మమత్వమే మానేసి. కొంతమంది అంటారు, బాబు ఇది చెప్పడం చాలా సులభం, దాన్ని ఆచరణలో పెట్టడం మటుకు చాలా కష్టమని. కష్టమే, ప్రయత్నించాలి. యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోష. యత్నం చెయ్యాలి. ఎందుకంటే దానివల్ల మనకు బంధం ఎక్కువైతున్నది కనుక. అందువల్ల మమ అహం అనేటటువంటి బంధహేతువుని రెండింటినీ వదిలిపెట్టాలనేది ఇది అసలు భగవంతుడు గీతలో ఇచ్చినటువంటి సందేశం.